దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన మూలపాఠమును చదువుకుందాం. వాక్య ధ్యానము కొరకైన మూలపాఠమును చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మహోన్నతుడైన తండ్రి, మహిమగలిగిన దేవా, వందనములు. యుక్త కాలముల యందు యుక్త వాక్కును బోధించు క్రీస్తు ప్రభువా, స్తోత్రములు. ఈ కాలమునకు తగినవి చెప్పితే ఎరిగి సహించుకొనదగును అంటూ దైవజనుని ద్వారా వ్రాయించిన తండ్రి, నేటి దిన ఈ కాలమునకు తగిన వాక్కును వినిపించము. మీ పక్షముగా మాట్లాడుటకు నిల్చుండి ఉన్న అత్యల్పుడునైన నన్ను తండ్రి మరుగు చేసుకొనము. మీ సర్వశక్తిని బట్టి నా యొక్క ప్రతి బలహీనతను హరింపచేయము తండ్రి. హంతకుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము చంపునుదై ఉండగా, వైద్యుని చేతిలో ఉన్న శస్త్రము బ్రతికించునుదై ఉన్నది. మానవుని నోటిలో ఉన్న మాట దేవా చంపునుదై ఉండగా, దేవా మీ నోటనున్న మాట మానవుని బ్రతికించునుదై ఉన్నది. కనుక నేటి దినమున మానవుని మాట కాక తండ్రి మీ మాటను వినిపించమని వేడుకొనొచ్చు ఉన్న అనేకులను బ్రతికించున్నట్లు, మీ జీవముతో నింపబడినట్లు మీ వాక్కును వినిపించమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నా. ఆ వాక్యములో జీవమున్నది అంటూ ప్రభువా మీరు రాయించిన వారై ఉన్నారు కదా. ఆ వాక్యములో ఉన్న జీవమే చనిపోయిన లాజరును లేపినది కదా. ఆ వాక్యములో ఉన్న జీవమే యాయీరు కుమార్తెను బ్రతికించినది కదా. తండ్రి, నేటి దినమున మీ వాక్కు చేత మమ్మను బ్రతికించినట్లు, అలాగుననే మమ్మను లేపునట్లు మీ వాక్య వర్తమానమును అందించమని వాక్కయ్యున్న దేవా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. పౌలు గారు బోధించుచుండగా దైవభక్తి కలిగిన లూదియా ఎలాగూ వినుచుండెనో అట్టి సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యములోని సంగతులను ధ్యానించుటకు మేము పూనుకొనుచుండగా మాకును మీ ఆత్మ పాలును దయచేయమని వాక్కయున్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, జీవమయ్యున్న యేసు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, దైవాత్మారాము నా తనువున వ్రాలు, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపోము, నా జీవమంతయు నీతో నిండా చేరి ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక పరిశుద్ధ ఆదివారపు
ఆరాధన దినమున దైవ సన్నిధిని సమీపించుటకు ప్రభు మనలందరూ తన జీవముతో నింపిన వారై ఉండగా, నేటి దినమున పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోని దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగము లేక నేటి దిన వాక్య ధ్యానాంశము మృతులలో నుండి లేచుట, నిద్రలో నుండి మేల్కొనుట, మృతులలో నుండి లేచుట, నిద్రలో నుండి మేల్కొనుట, మృతులలో నుండి లేచుట. గమనించండి, ఈ వాక్య ధ్యానమునకు ముందు ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేయవాలని ఆశపడుతూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘమునకు ప్రభు ఇచ్చిన నిరీక్షణ తన యొక్క ద్వితీయ ఆగమనము, రెండవ రాకడ. క్రీస్తు ప్రభు బోధించిన బోధ దేవరాజ్య విషయములు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, సంఘము యొక్క నిరీక్షణలో ఉన్నటువంటి లోపము సరిచేసుకోవలసినటువంటి కాలము ఇదే అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి రాకడ విశ్వాసి ఏ పని చేసినప్పటికీ దేవుని యొక్క రాకడను గురిగా పెట్టుకొని పని చేయాలి అంటూ దైవజనులు తెలియచేశారు. అలాగే సేవకునికి మరి తెలియచేస్తూ సలహానిస్తూ ఏ అంశమును గురించి బోధించడానికి ఆరంభించినప్పటికీ చివరికి రాకడ ఆ సంగతితో ముగించవలెను అని తెలియచేసిన వారై ఉన్నారు. కనుక గమనించండి, ప్రభునందు ప్రియమైన వారులారా, నా గురి పరలోకము, నా బరి భూలోకము అన్నారంట దైవజనులు. కనుక నిజ క్రైస్తవుని యొక్క విశ్వాసి యొక్క గురి పరలోకము అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి కానీ భూ సంబంధమైన వాటిపై మీ మనస్సు పెట్టుకొనకుడి అంటూ కొలస్సీ సంఘముతో పౌలు గారు చెప్పిన మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన వారులారా, క్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించిన బోధ వింటున్నటువంటి వారు లోకములో ఉన్నటువంటి సంఘస్థులను చూసుకుంటూ ఆ బోధను నిర్లక్ష్యము చేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు. నోవాహు గారి కాలములో 100 సంవత్సరములు జలప్రళయం గురించి నోవాహు గారు బోధిస్తూ ఆ కాలములో ఉన్నవారిని బతిమలాడారు. కానీ ఎవరు కూడా నమ్మలేదు, అంగీకరించలేదు, సరికదా హేళన చేశారు. అలాగే లోతు గారి కాలములో కూడా లోతు గారు తన అల్లుడిని గడ్డం పట్టుకొని బతిమలాడారు. కానీ అల్లుడు నమ్మలేదు కదా, మామగారు చతురాడుతున్నారు అంటూ మామగారిని ఎగతాళి చేశారు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభు చెప్పిన మాట కూడా అదే. రాకడను గురించిన బోధ చేస్తూ ఉన్నప్పుడు లోతు గారి కాలంలో ఎదురైనటువంటి పరిస్థితే, నోవహు గారి కాలంలో ఎదురైనటువంటి పరిస్థితే ఎదురవుతుంది అంటూ ప్రభువు తెలియచేసిన వారై ఉన్నారు. ప్రియమైన వారులారా, లోకమే కాదు కానీ సంఘములోని అనేకులు మరి ఇట్టి అనుభవము, దుస్థితిని కలిగిన వారై ఉన్నారు. అదే దైవజనులు తెలియచేశారు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును. ప్రియమైన వారులారా, నా వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళటానికంటే ముందు ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని అందరినీ బతిమాలుకొనుచు ఉన్నా. దేవుని యొక్క రాకను నిర్లక్ష్యము చేయవద్దు. మన యొక్క గురి పరలోకము అనేటువంటి సంగతిని మరిచిపోవద్దు. భూలోకపు సంబంధమైన వ్యర్థ జీవితమును అనుభవించటానికి ప్రభువు భూలోకానికి మనల్ని తీసుకుని రాలేదు, కానీ మన ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కలిగిన వారే ప్రభువు భూలోకమునకు మనల్ని తెచ్చిన వారై ఉన్నారు. కనుక దేవుని యొక్క ఉద్దేశము ఎరిగిన వారై ప్రవర్తించమని మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నా. అలాగే మరి కేవలము ఈ జీవిత కాలము మట్టుకే ఆయన యందు నిరీక్షణ కలిగిన వారమైతే భూలోకములో ఉన్న మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము అంటూ మరి పౌలు గారే తెలియచేస్తున్న వారై ఉన్నారు. కనుక ఈ సంగతిని మీకు జ్ఞాపకము చేసుకుంటూ బతిమలాడుకొనుచూ ఉంటున్నాను. కనుక దృశ్యమైనటువంటిది, అదృశ్యమైనది అనగా కంటికి కనబడేది, కంటికి కనబడనిది,
భూ సంబంధమైనటువంటి జీవితము కంటికి కనబడేటువంటిది. భూ సంబంధమైన ఈ జీవితము తరువాత అదృశ్యమైనది, కంటికి కనబడని జీవితము అనేటువంటిది ఉన్నది అనే సంగతి దైవ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారిగా, దేవదేవుని విశ్వసించిన వారిగా ఈ సంగతిని గ్రహించి ఆ జీవితము కొరకు మరి నిరీక్షణ కలిగి ఉండవలసిందిగా మిమ్మల్ని బ్రతిమారుకొనొచ్చు ఉన్న వాక్యం ఎరగని వారి వలె, అలాగే ఇతరుల వలె మరి కేవలము ఈ జీవిత కాలము మట్టుకే అన్నట్టు మరి ప్రవర్తించిన వారమైతే భూలోకములో ఉన్న అందరికంటే కూడా మనమే, అనగా క్రైస్తవులము, విశ్వాసులము అనుకుంటున్న మనమే దౌర్భాగ్యులం అనేటువంటి సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఈ సంగతిని సరిచేసుకోనమని మరి దేవుని యొక్క వాక్య సేవకునిగా మిమ్మల్ని బతిమాలుకొనొచ్చు ఉన్న క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఒకటే, క్రైస్తవుని యొక్క గురి ఒకటే. అదేంటిది అంటే ప్రభు యొక్క రెండవ రాక, లేక పరలోకము, లేక నిత్య జీవము అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అట్టి నిరీక్షణ కలిగినటువంటి వారితో చెప్పుతున్నటువంటి మాటే ఈరోజు మన ధ్యానాంశము. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఎవరైతే ప్రభు రాక కొరకు నిరీక్షణ కలిగిన వారై, ఒకే నిరీక్షణ కలిగిన వారై, ఒకే గురి కలిగిన వారై, ఒకే విశ్వాసము కలిగిన వారై భూలోకములో ఉన్నారో అట్టి విశ్వాసులైన వారితో చెప్పబడుతున్నటువంటి మాట ఎలయనగా, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నిద్రలో నుంచి మేల్కొనుట, మృతులలో నుండి లేచుట, నిద్రలో నుండి మేల్కొనుట, మృతులలో నుండి లేచుట. ప్రియమైన వాళ్ళరా, ఇది మా ధ్యానాంశము. అయితే మరి ఈ వాక్యం వివరంలోనికి వెళ్ళటానికంటే ముందు ఒక సంగతి, నిద్ర మరణము రెండు ఒకటేనా? నిద్ర మరణము రెండు ఒకటేనా? నిద్రలోనున్న వారికి ఏమీ తెలియదు, మరణములో ఉన్న వారికి కూడా ఏది కూడా తెలియదు. కానీ వారికి వీరికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నిద్రలోనున్న వారు లేపితే, అది మాట ద్వారా కావచ్చు, తట్టడం ద్వారా కావచ్చు, లేపితే నిద్రలోనున్న వారు లెగుస్తారు, కానీ మరణములోనున్న వారు లెగవరు, అలానే ఉంటారు. అది నిద్రకి మరణమునకు ఉన్నటువంటి తేడా. అలాగే నిద్రలోనున్న వారికి ఏమీ తెలియదు, మరణములోనున్న వారికి ఏమీ తెలియదు. నిద్రలోనున్న వారికి చీకటిగానే ఉంటుంది, మరణములోనున్న వారికి చీకటిగానే ఉంటుంది. మెలకుగా ఉన్న వారికి మాత్రమే ఏం కనబడుతుంది అంటే వెలుగు కనబడుతుంది. అలాగే నిద్రలో నుంచి మేలుకున్న వారు మాత్రమే ఏం చూడగలరు అంటే వెలుగును చూడగలరు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ సమయంలో 3 సంగతులను మీకు జ్ఞాపకం చేయవాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిది వెలుగు, రెండవది నిద్ర, మూడవది మృతులు లేక మరణము. మొట్టమొదటిది వెలుగు, రెండవది నిద్ర, మూడవది మృతులు లేక మరణము. ప్రియమైన వారులారా, మరి మనం పరిశీలన చేసుకుంటే ఏంటి వెలుగు అని మనము ధ్యానించడానికి పూనుకుంటే, మరి దేవుడు వెలుగై ఉన్నారు అంటూ యోహాను గారు తన పత్రికలో తెలియచేస్తున్నారు. మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 5వ వచనం మనం చూచిన వారమైతే దేవుడు వెలుగై ఉన్నారు అనే సంగతి యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు. గమనించండి, మరి మొట్టమొదటి సంగతి ఏంటిది అంటే వెలుగు. మరి వెలుగేంటిది అంటే దేవుడే వెలుగై ఉన్నారు. దేవుడేమై ఉన్నారండి? వెలుగై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, వెలుగై ఉన్నటువంటి దేవుడే భూలోకమునకు లేక మానవునకు ఏమిచ్చారు అంటే వెలుగునిచ్చారు. మరి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 27వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 27వ వచనము, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. చాలండి, యెహోవాయే దేవుడు. ఎవరి దేవుడు అంటే యెహోవాయే. యెహోవా అనుమాటకు ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడున్నారు అంటే అనాదిలో ఉన్నారు, అనంతమై ఉన్నారు. అనాది అనగా మరి ఆది లేనప్పుడు లేక ఆదికి ముందు అనేటువంటిది. అనగా ఆది అనగా ప్రారంభము,
ప్రారంభము అనేటువంటిది ఏది లేనప్పుడే ఉన్నవారు దేవుడు. ఈ ప్రారంభము లేని దాన్ని ఏమన్నారు అంటే, ఆది లేని దాన్ని ఏమంటారు అంటే అనాది. అలాగే అనంతుడు అనగా అంతము అనేటువంటిది లేనటువంటిది. కనుక అనాదిలో ఉన్నవారు అనంతమై ఉన్నారు. అనాది కాలం మొదలుకొని అనంతకాలము ఉండువాడు అని అర్థం యెహోవా అనేటువంటి మాటకు. కనుక యెహోవా ఈ దేవుడై ఉన్నారు. కనుక ఇట్టి లక్షణము కలిగిన వారు దేవుడు. అనాది అనంత లక్షణము కలిగినటువంటి వారు ఎవరు అంటే దేవుడు. కనుక యెహోవాయే దేవుడు. ఆయన ఏమిచ్చారు? ఆ దేవుడు ఏమై ఉన్నారని చదువుకున్నాం ఇందాక, వెలుగై ఉన్నారు. మరి ఇప్పుడు వెలుగై ఉన్నటువంటి ఈ దేవుడు ఏం చేశారు అంటే మనకు వెలుగునిచ్చారు. ఏమిచ్చారండి? వెలుగునిచ్చారు. ఇంతకీ దేవుడు లోకమునికి ఇచ్చిన వెలుగు ఏంటి అని మనం చూడగలిగిన వారమైతే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు. యోహాను సువార్త 8:12, యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు. గమనించండి, ఇప్పుడు వెలుగయ్యున్న దేవుడు లోకమునకు అనుగ్రహించిన వెలుగేంటి అంటే తన కుమారుడు అనేటువంటి వెలుగు, లేక యేసు అనేటువంటి వెలుగు. యేసయ్య ఏమంటున్నారు అంటే నేను లోకమునకు వెలుగును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోకమునకు ఎవరినిచ్చారు అంటే తన కుమారుని ఇచ్చారు. ఆయన కుమారుడు ఎవరు అంటే వెలుగు. యేసయ్య ఎవరు అంటే వెలుగు. అలాగే వెలుగై ఉన్నప్పుడు దేవుడు లోకమునికి ఇచ్చిన వెలుగు యేసయ్య. ఇంకా రెండోది మనం చూస్తే దేవుని యొక్క వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనం చూస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. గమనించండి, ఈ వాక్యము ఎలాంటిది ఏంటిది అని చూస్తే 4వ వచనం చూడండి. ఆయనలో జీవముండెను. ఈ వాక్యములో ఏముంది అంటే జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గమనించండి, దేవుని యొక్క వాక్యములో ఏముంది అంటే జీవముంది. ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నది అంటే వెలుగై ఉంది. ఏమై ఉన్నదండి? వెలుగై ఉంది. అలాగే దేవుడు లోకమునికి ఇచ్చిన మరి ఆ దానము లేక ఆ వెలుగు ఏంటి అంటే వాక్యం మనం చెప్పుకున్నాం. ఆ వాక్యాన్ని గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ 119వ కీర్తన 105వ వచనం మనం చూడగలిగితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట. దేవుని యొక్క వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. గమనించండి, దేవుడు ఏమై ఉన్నారు అంటే వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నటువంటి దేవుడు భౌలోకమునకు లేక మానవునికి ఇచ్చిన వెలుగు ఏంటి అంటే తన కుమారుడు అనగా యేసు అనేటువంటి వెలుగు. భూలోకమునికి ఆయన ఇచ్చిన వెలుగేంటి అంటే తన వాక్యము, పరిశుద్ధ గ్రంథము అనేటువంటి వెలుగును ఇచ్చిన వారై ఉన్నారు. అయితే గమనించాలి, దేవుడు వెలుగై ఉన్నారు. ఆయన భూలోకమునకు పంపిన యేసుక్రీస్తు ప్రభులు వారు వెలుగై ఉన్నారు. అలాగే మానవులందరితో తాను తెలియచేసినటువంటి మాటలు కలిగినటువంటి దైవ గ్రంథము కూడా ఏమై ఉన్నది అంటే వెలుగై ఉన్నది. అయితే ఈ వెలుగు నిజమా అబద్ధమా మనం పరిశీలన చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. గమనించండి, నిజమైన వెలుగు. ఆ వెలుగేంటిది అంటే నిజమైనటువంటి వెలుగు. అది లోకములోనికి వస్తుంది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ లోకము ఆ వెలుగుని గ్రహించటం లేదు అంటూ యోహాను గారు తెలియచేస్తున్న వారై ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, దేవుడు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న దేవుడే భూలోకమునికి ఇచ్చిన వెలుగేంటి అంటే యేసు అనేటువంటి వెలుగు. భూలోకమునికి ఇచ్చిన వెలుగేంటి అంటే వాక్యము, పరిశుద్ధ గ్రంథము అనేటువంటి వెలుగు. ఈ వెలుగు నిజమైనది అనేటువంటి సంగతి మనం గ్రహించి తీరాలి. అలాగే మనం పరిశీలన చేసుకుంటే మరి ఈ వెలుగు మరి నిజమైంది మాత్రమే కాదండి, మంచిది కూడా అనే సంగతి మనం గమనించాలి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 4వ వెలుగు మంచిదయ్యున్నట్టు దేవుడు చూచెను. జాగ్రత్తగా వినండి, వెలుగు ఏంటిది అంటే మంచిది.
జాగ్రత్తగా వినండి. ఇంట్లో పనులు చేసుకునేటువంటి వారికి వెలుగు మంచిదే, కానీ దోచుకోవడానికి వచ్చినటువంటి వారికి మాత్రము ఆ వెలుగు ఏంటిది అంటే చెడ్డది. గమనించండి, ఒకే వెలుగు స్వభావాన్ని బట్టి ఒకరికి మంచిదిగా ఉంది, మరొకరికి ఎలా ఉంది అంటే చెడ్డదిగా ఉంది. గమనించండి, దేవుడు లోకమునికి ఇచ్చినటువంటి వెలుగు మరి మంచివాడైన సత్పురుషుడైనటువంటి దేవుని దృష్టికి అది మంచిదే, కానీ చెడిపోయినటువంటి లోకమునకు మానవునకు అది చెడుగా కనిపించవచ్చేమో, కానీ వెలుగేంటిది అంటే మంచిది. అలాగే మనం పరిశీలన చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. గమనించండి, వెలుగు ఫలం ఏంటిది? వెలుగు యొక్క ఫలం ఏంటిది? వెలుగుకున్న ఫలం ఏంటిది అంటే సమస్త విధములైనటువంటి మంచితనము. గమనించండి, వెలుగు ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క వెలుగు నిజమైంది. దేవుని యొక్క వెలుగు సమస్త విధములైనటువంటి మంచితనము, సమస్త విధములైనటువంటి మంచితనము. గమనించండి, మనం ధ్యానించడానికి పూనుకున్నటువంటి అంశానికి దీనికి సంబంధం ఉందా అంటే సంబంధం ఉంది. ఏంటి సంబంధము అంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, నిద్రపోతున్న వారు మరి పగలు నిద్రపోతారా, రాత్రి నిద్రపోతారా? రాత్రులు నిద్రపోతారు. కనుక పగలు వెలుగు, రాత్రి చీకటి. కనుక ఈ వెలుగు చీకటిని గురించి మనం తెలుసుకోవాలి. అందును బట్టే ఈ మొట్టమొదటి అంశము వెలుగు. కనుక వెలుగెవరు అంటే దేవుడే వెలుగై ఉన్నారు. దేవుడు లోకమునికి ఇచ్చిన వెలుగు తన కుమారుడైన యేసుక్రీస్తు అనేటువంటి వెలుగు, అలాగే పరిశుద్ధ గ్రంథము అనేటువంటి వెలుగు. ఈ వెలుగు నిజమైనది, అలాగే ఈ వెలుగు మంచిది అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇందాక మీరు చెప్పినటువంటి మాట, మరి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతువులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పబడ్డ ఈ మాట ఎవరికి చెప్పబడింది అంటే, ఒకే నిరీక్షణ కలిగి, ఒకే విశ్వాసము కలిగి, ఒకే గురి కలిగి భూలోకములో సిద్ధపడుతున్న సంఘమునకు లేక విశ్వాసికి చెప్పబడింది. ఆ ఒకే విశ్వాసము పరలోకము లేక క్రీస్తు ప్రభు యొక్క రాక. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కనుక మరి ఇట్టి విశ్వాసము కలిగిన వారు ఏమై ఉండాలి అంటే వెలుగు సంబంధులై ఉండాలి. మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఎవరు వెలుగు సంబంధులు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. గమనించండి, ఒక పరిశీలన చేసుకోండి. నేటి కాలమున సార్వత్రిక క్రైస్తవ సంఘము ఒక పరిశీలన చేసుకోగలిగితే, సంఘము నిద్రపోతూ ఉందా, మెలకువగా ఉందా? నిద్రపోతూ ఉందా, మెలకువగా ఉందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రులే నిద్రపోతారు. ఎప్పుడు నిద్రపోరు? పగలు నిద్రపోరు. మనము వెలుగు సంబంధులమే కానీ ఏం కాదు అంటే చీకటి సంబంధులము కాదు. ఒక పరిశీలన చేసుకోండి, నేను వెలుగు సంబంధినేనా? ఒక పరిశీలన చేసుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎవరు వెలుగు సంబంధులు అంటే, దేవునికి ఏది ప్రీతికరమో తెలుసుకొని పరీక్షించి దాన్ని అనుసరించేటువంటి వారు ఎవరు అంటే వెలుగు సంబంధులు. నాకేది ఇష్టమో దాన్ని చేస్తాను అనుకునేవారు కాదు సుమా. నేను అనుకున్నది నేను చేస్తాను అనేటువంటి వారు కాదు సుమా. దేవునికి ఏది ఇష్టమో గమనించండి. మన ఇష్టానుసారం ప్రవర్తించటానికి భూలోకమునకు ప్రభువు మనల్ని తీసుకుని రాలేదు. గమనించండి, మనంతట మనము భూలోకానికి రాలేదు, ప్రభువు మనల్ని తెచ్చిన వారై ఉన్నారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ప్రియమైన వాళ్ళారా, భూలోకములో ఉన్న మానవులందరూ ఈ సంగతి మర్చిపోయిన వారై ఉండగా క్రీస్తు ప్రభువు మాత్రము జ్ఞాపకం పెట్టుకొని అంటూ ఉన్నారు, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము తండ్రి నీ చిత్తము నెరవేర్చటం కోసం నేను వచ్చాను. ఎందుకోసం వచ్చాను? నీ చిత్తమును నెరవేర్చట కొరకు నేను వచ్చాను. ఈరోజు ఒక పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్న మనము
ప్రియమైన వాళ్ళారా, మన చిత్తమును నెరవేర్చుకోవడం కోసం మనం బ్రతుకుతున్నామా? దేవుని చిత్తము నెరవేర్చడం కోసం మనం బ్రతుకుతున్నామా? వెలుగు సంబంధులు ఎవరు అంటే మన స్వచిత్తమునకు దేవుని చిత్తమునకు ఉన్న తేడాను, స్వచిత్తమునకు దేవుని చిత్తమునకు ఉన్నటువంటి భేదమును, శ్రేష్టతను గ్రహించిన వారే, పరీక్ష చేసి పరిశీలన చేసి తెలుసుకున్న వారే దేవుని చిత్త ప్రకారము నడుచువారు ఎవరు అంటే వెలుగు సంబంధులు. దైవజనులు ఒక మాట, ఒక కీర్తన పాడిన వారై ఉన్నారు, నేర్పించిన వారై ఉన్నారు. నిన్ను తలచిన నాడే నీటంకలియు కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు. అయ్యా, నిన్ను తలచినప్పుడు నా కీడంతా కూడా దేనిలో గెలిసిపోతుందంటే నీటను గెలిసిపోతుంది. నిన్ను తలంచుకోవటం మానేసి నన్ను తలంచుకోవటం నేను మొదలు పెడితే, నాది నేను అనటం నేను మొదలు పెడితే, నాకున్నయన్నీ నాది అని ఏది నేను అనుకుంటున్నానో, నేను అని ఏది నేను అనుకుంటున్నానో అదంతా ఏమైపోతుంది అంటే పాడైపోతుంది. దైవజనులు తెలియజేసిన వారై ఉన్నారు. దేవదూతల లోకములో ఉన్నటువంటి లూసిఫర్, దేవునికి స్తుతి అనవలసింది దేవుని స్థానాన్ని తొలగించుకొని నేను అనుకోవటాన్ని బట్టి తన స్థితి ఏమైపోయింది అంటే పాడైపోయింది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, నా ఇష్టము నా చిత్తము అనేటువంటిది ఇట్టిది అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది అనుకూలమో పరిశీలన చేసి పరీక్ష చేసి దాని ప్రకారము నడవగలిగిన వారే వెలుగు సంబంధులు. దేవుని యొక్క అంతరంగాన్ని మనకు చూపించేది ఏంటిది అంటే దైవ గ్రంథమే. గమనించండి, చీకటిని స్పష్టంగా బయలుపరిచేది తెలియచేసేది ఏంటిది అంటే వెలుగే. వాస్తవాన్ని తెలియచేసేది ఏంటిది అంటే వెలుగే. కనుక గమనించండి, ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు ఈ వాక్యం అనే వెలుగు చేత నింపబడ్డవారై వాక్యానుసారముగా ప్రవర్తించు వారై ఉన్నారో వారే వెలుగు సంబంధులు. గమనించండి, భూలోకానికి మనంతటి మనం రాలేదు. వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆయన మనల్ని తెచ్చారు. ఈ సంగతి గమనించాలి. ఏ ఉద్దేశంతో ప్రభువు భూలోకానికి నిన్ను తీసుకొని వచ్చారో ఆ చిత్తాన్ని నీవు తెలుసుకున్నావా? ఆ చిత్తాన్ని నీవు నెరవేర్చావా? గమనించండి, భూలోకంలో తినటానికి, తాగటానికి, బతకటానికి, నీకు వెనకటి వారికి సంపాదించడం కోసమే ప్రభువుని తీసుకొని వచ్చారా? భూలోకమైన ప్రతి సంబంధమైనది కూడా క్షయమైపోయేటువంటిదే. గమనించండి, నీవెంత సంపాదించినప్పటికీ నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళగలవా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి మీ లోకములోనికి దేనిని తీసుకుని రాలేదు, దాని నుండి ఏది కూడా తీసుకుని పోలేము. తిమోతి గారితో పౌలు గారు తెలియచేస్తున్న వారై ఉన్నారు. కనుక ఏది తేనప్పుడు, ఏది తీసుకుని పోనప్పుడు, తీసుకుని పోని దాని కొరకు ఎందుకొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు? ఇది అజ్ఞానం కదా. కనుక గమనించండి, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తున్నటువంటి సంగతి. అలాగే దృశ్యమైనది ప్రతిదీ కూడా క్షయమైపోయేదే. జ్ఞాని క్షయమైపోయే దాని మీద కాదండి, అక్షయమైన దాని మీద దృష్టి పెట్టువారై ఉన్నారు. కనుక గమనించండి, కనుక ఏది మంచిదో ఏది చెడు వాస్తవం ఏంటో తెలియచేసేది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము అనేటువంటి వెలుగు. ఎవరు వెలుగు సంబంధులు అంటే ఈ వాక్యము యొక్క అనుభవము కలిగినటువంటి వారే వెలుగు సంబంధులు అని గమనించాలి. వీరు నిద్రపోయేటువంటి వారు కాదు, వీరు మెలకువగా ఉన్నవారు. నిద్రపోతున్న వారికి ఏమీ తెలియదు. ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే నామకార్థత విస్తరిస్తున్నటువంటి కాలము. క్రైస్తవ సంఘం విస్తరిస్తుంది. సంఘముతో పాటు ఏం విస్తరిస్తుంది అంటే నామకార్థత కూడా విస్తరిస్తుంది. మానవుడు పాపములో పడిపోయినప్పుడు మానవ జనముతో పాటు ఎలాగో పాపము విస్తరించిందో అలాగే నేటి కాలమున క్రైస్తవ సంఘముతో పాటు ఏమి విస్తరిస్తుంది అంటే నామకార్థం విస్తరిస్తుంది. మెలుకొని ఉండవలసినటువంటి సంఘము ఏం చేస్తుంది అంటే నిద్రపోతున్నటువంటి స్థితి, వాస్తవం తెలియనటువంటి స్థితి, చీకటితో నింపబడి ఉన్నటువంటి స్థితి. చేతిలో బైబిల్ ఉంటుంది కానీ బ్రతుకులో బైబిల్ ఉండదు. బోధలో బైబిల్ ఉంటుంది కానీ బ్రతుకులో బైబిల్ ఉండదు. ప్రియమైన వాళ్ళరా, దైవజనులు అన్నారంట. కనుక గమనించండి, ఇదే నిద్రపోతున్నటువంటి స్థితి. చేతిలో బైబిల్ ఉంది, అలాగే బ్రతుకులో బైబిల్ లేదు. సంఘములో బోధ ఉంది కానీ సంఘములో ఏమి లేదు అంటే ఈ జీవము అనేటువంటిది, వాక్యానుసారమైన ప్రవర్తన అనేటువంటిది లేదు. ఇదే నిద్రపోతున్నటువంటి స్థితి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి,
కనుక ఈ స్థితిని మనము సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఎవరు వెలుగు సంబంధులు అంటే మరి వాక్య ప్రకారం ఎవరు నడుచువారై ఉన్నారు. దేవునికి ఏది ప్రీతికరమో నా ఇష్ట ప్రకారం కాదు, దేవుని ఇష్టము. దైవజనులు నేర్పించిన అనుభవం ఇదే. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టం ఒక చేయ, నా ఇష్టం ఇక కాదది. ఈరోజు ఈ అనుభవము లోకమునకు నామకార్థ సంఘమునకు వెర్రితనముగా కనబడవచ్చేమో, కానీ నిజమైనటువంటి వెలుగు దైవ సంబంధి యొక్క అనుభవము, వెలుగు సంబంధి యొక్క అనుభవం ఏంటి అంటే అదే దేవునికి ఏది ప్రీతికరమో దానిని జరిగించుట. ప్రభు భూలోకమునకు నిన్ను తెచ్చిన కారణం అదే. కనుక గమనించండి, భూలోక భోగం అనుభవించడం కోసం కాదు సోమా, భూలోకపు అనుభవాన్ని రుచి చూడటం కోసం కాదు సోమా, క్షయమైపోయేటువంటి స్థితిలో క్షయమైపోవటం కోసం కాదు సోమా, అక్షయమైన స్థితి కొరకు సిద్ధపడుట కొరకే, భూమి మీద ఉండి పైరు చూచుచూ నడుచుట కొరకే ప్రభు భూలోకానికి తీసుకొని వచ్చారు. గమనించండి, ప్రభువు జన్మ కాలములో 2 సంవత్సరములు ప్రయాణము చేసిన జ్ఞానులైన వారు 2 సంవత్సరములు తలలో పైకెత్తే ప్రయాణం చేశారు. నడిచేవారు కింద చూస్తారు, తల పైకి పెట్టుకోరు సొమా, కళ్ళు నెత్తిన పెట్టుకోరు సొమా. కానీ గమనించండి, ప్రభువు జన్మ కాలంలో తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులైనటువంటి వారు మాత్రము తన చూపు పైకే పెట్టుకుని నడిచారు, కిందకు చూడకుండా. కారణం ఏంటి అంటే పైన ఏముంది అంటే నడిచే నక్షత్రం ఉంది. అందుచేతని వీరు ఎక్కడికి చేరగలిగారు అంటే రక్షకుని యొద్దకు చేరగలిగిన వారై ఉన్నారు, దేవుని యుద్ధకు వారు చేరగలిగిన వారై ఉన్నారు. పౌలు గారు అదే చెప్తున్నారు. ఏంటి అంటే ఇవి రాక కొరకు సిద్ధపడుతున్నటువంటి విశ్వాసి తన చూపు కింద పెట్టుకోకూడదు, భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోకూడదు. దేని మీద పెట్టుకోవాలి అంటే అక్షయమైనటువంటి వాటి మీద పెట్టుకోవాలి, పరలోకం మీద పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, అది లేదు ఇది లేదు అని అలమటించుతున్న వాళ్ళరా ఒకసారి గమనించండి. అవసరమైన దాన్ని నీవు పరిశీలన చేసుకున్నావా? పరలోక సంబంధమైనదని నువ్వు సంపాదించుకున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోనండి. లౌదికీయ సంఘముతో ప్రభు అంటున్నటువంటి మాట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నానని ఓ విశ్వాసి నీవు అనుకుంటున్నావు, కానీ నీవెవరు వంటి దరిద్రుడవే. భూ సంబంధమైన ధనం అయితే నీకుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ధనం మాత్రం నీకు లేదు. అంటే భూలోకంలో నువ్వు సంపాదించుకున్నావు, కానీ ఎక్కడ సంపాదించుకోలేదు అంటే పరలోకంలో నువ్వు సంపాదించు. కారణం ఏంటంటే నీ చూపు కిందకే ఉంది, కానీ ఎక్కడ లేదు అంటే పైకి లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, జ్ఞానుల చూపు పైకే ఉంది. గమనించండి, జ్ఞానము కలిగించేది, తెలియచేసేది ఏంటిది అంటే మరి వెలుగు అనే సంగతి మనం గమనించాలి. మన పరిశీలన చేసుకుంటే దేవుని చిత్తము తెలుసుకోవటం, తెలియటమే ఏంటిది అంటే జ్ఞానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం 13వ వచనం చూద్దాం. చూడండి 13. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా, అది వెలుగే కదా. గమనించండి, సమస్తాన్ని తెలియచేసేది ఏంటిది అంటే వెలుగే. ఏది ఎలా ఉందో ఎట్లా ఉందో తెలియచేసేది ఏంటిది అంటే వెలుగే. చీకట్లో తెలుస్తుందంటే చీకట్లో తెలియదు. కనుక ఇప్పుడు వెలుగు ఏమై ఉంది అంటే జ్ఞానము. వెలుగు జ్ఞానాన్ని ఇచ్చేదై ఉన్నది. కనుక జ్ఞానము వెలుగైతే అజ్ఞానం ఏంటిది అంటే చీకటి. జ్ఞానాన్ని బట్టి దైవజనులు ప్రభువును స్తుతిస్తూ, దేవా మా జ్ఞానమునకు నీవు బయలుపడ్డావు అన్నారు. నేటి దినమున ఎంతమంది దేవుని తెలుసుకొని జ్ఞానమును కలిగిన వారై ఉన్నారు? భూ సంబంధమైన తెలుసుకునేటువంటి జ్ఞానము, సృష్టిని గురించి తెలుసుకున్న జ్ఞానము నీకు ఉండవచ్చేమో, కానీ సృష్టికర్తను గురించి తెలుసుకునేటువంటి జ్ఞానము నీకు లేకపోతే నీ జ్ఞానము నీకు ఉపయోగము కాదు. నీ జ్ఞానము నిన్ను చెరిపివేసేదై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సృష్టికర్తను గురించినటువంటి జ్ఞానమును నీకు అందించేది ఏంటంటే దైవ గ్రంథమే. కనుక వాక్యమును వినకుండా, వాక్యమును చదవకుండా ఈ వెలుగును నీవు గ్రహించలేవు, ఈ వెలుగును నీవు అందుకోలేవు. అలాగే ఈ గ్రహింపును, ఈ జ్ఞానమును నీవు కలిగి ఉండలేవు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాగే దేవుని చిత్తము తెలుసుకోవటము కూడా జ్ఞానము అనే సంగతి
వెలుగు అనే సంగతి మనం గమనించాలి. భయంకరమైన కాలము, భయంకరమైన పరిస్థితులు, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సంఘమునికి ఇవ్వబడుతున్న ఒక హెచ్చరిక ఏంటి అంటే 15 నుంచి 17 వరకు చూద్దాం. దినములు చెడ్డవి గనుక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి అమ్మా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, ఏం పోనీయొద్దు? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. గమనించండి, దినములు చెడ్డవి. ఏంటిదండి? దినములు చెడ్డవి, సమయమును పోనీయవద్దు. నోవహు గారి కాలంలో 100 సంవత్సరములు నోవహు గారు బోధించారు. అలాగే లోతు గారి కాలంలో ఆ దినము లోతు గారు బోధించారు. కానీ నోవహు గారి కాలంలో ఉన్నవారు వినలేదు. 100 సంవత్సరముల సమయము దినం వారికి ఇవ్వబడింది. అలాగే లోతు గారి కాలంలో ఒక దినము వారికి ఇవ్వబడింది. కానీ వారు దాన్ని ఏం చేసుకోలేదు అంటే సద్వినియోగం చేసుకోలేదండి. దాన్ని సరిగా వాడుకోకపోవటాన్ని బట్టి వారికి ఏమైంది అంటే భయంకరమైన దుస్థితి ప్రాప్తించినది. ప్రభునందు ప్రియమైన వారులారా, నేటి కాలము దినములు చెడ్డవి, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక క్రైస్తవ సంఘమా, విశ్వాసి, ప్రభువు నీకిచ్చినటువంటి సమయము నీవు సద్వినియోగము చేసుకుంటున్నావా? దినములు క్షణములు తీసుకుని నీదు వినుతిని ప్రవహింపచేయ శక్తినియుమి అంటూ దైవజనులు పాడారు. దినములోని ప్రతి క్షణము కూడా అయ్యా నీ కోసం ఇవ్వవలసిందే. నేను చావుగోతులోనికి నన్ను వెళ్ళనీయకుండా నీవు లేవనెత్తావే, ఈ జీవము నీదే కదా. కనుక ఈ దినములోని ప్రతి క్షణము కూడా ఎవరి కొరకు వాడాలి అంటే నీ కొరకు వాడుకునేటువంటి స్థితిని సమర్పణ ప్రార్థనలో దైవజనులు పాడిస్తూ ఉన్నది. ఈరోజు పాడుకుంటున్నారు, కానీ ఎంతమంది అనుభవంలోనికి తెచ్చుకుంటున్న వారై ఉన్నారు? ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినములలో నువ్వు చేయవలసింది ఏంటంటే అజ్ఞాన స్థితిని విడిచిపెట్టు. చదవండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తము, జాగ్రత్తగా వినండి, ఇందు నిమిత్తము అవివేకులు కాక. గమనించండి, జాగ్రత్తగా చూసుకునే నిమిత్తము, అజ్ఞానుల వలె కాక. జ్ఞానుల వలె అంటే నిద్రపోయే వారి వలె కాక, మెలకుగా ఉండే వారి వలె ఉండునట్లు మీరు అవివేకులు కాక వివేకులై ఉండునట్లు ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తమేంటిదో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తమేంటిదో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తమేంటో తెలుసుకొనండి. ఎవరి చిత్తం తెలుసుకోవాలి? ప్రభు యొక్క చిత్తమేంటో తెలుసుకోవాలి. ఏ కార్యముకైనా ప్రభు చిత్తం తెలుసుకోవాల్సిందే సుమా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రతి పనికి కూడా దైవ చిత్తము తెలుసుకొనవలసిందే. ఎవరిది ఇట్టి అనుభవము అంటే ఎవరైతే పరలోకాన్ని గురిగా పెట్టుకొని భూలోకములో సిద్ధపడుతూ ఉన్నారో వారిది ఈ యొక్క అనుభవము. వీరికి పెట్టబడిన మరొక పేరేంటి అంటే పరిశుద్ధ సంఘము లేక వధువు సంఘము లేక వధువు, వీరికి ఉన్నటువంటి పేరు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, ప్రతి విషయములో కూడా ఎవరి చిత్తం తెలుసుకోవాలి అంటే దేవుని చిత్తం తెలుసుకోవాల్సిందే. కానీ లోకముతో ఏకమైన సంఘం ఏమంటుంది అంటే లోకంలో ఉన్నాం కదా. ఎక్కడున్నారంట? లోకంలో ఉన్నాం కదా. కనుక ఇప్పుడు లోకంలో ఒక అడుగు. యేసై నమ్ముకున్నాం కదా, అందుకని ఇప్పుడు యేసైతో ఒక అడుగు. ఇదేంటిది అంటే నులివెచ్చంది, దేవునికి అసహ్యమైంది. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు గనక నా నోట నుండి ఉమ్మి వేయని ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నటువంటి మాట గమనించండి. భూలోకములో లోకముతో కలిసి బ్రతకటానికి నీకు సరిపోతుంది, కానీ పరలోకానికి మాత్రం సరిపోదు. ఇది అసహ్యమైంది ఏది కూడా ఎక్కడ ఉండదు అంటే పరలోకంలో ఉండదు అనేటువంటి సంగతి గమనించవలసి ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, సాతాను సంఘమును లేక విశ్వాసిని ఎలాగూ మోసపుచ్చుద్ది అంటే యేసై నమ్ముకున్నావు, మంచి పని చేసావు, కానీ నీ పుట్టింటి సరుకు మాత్రం మర్చిపోవద్దే. ఏది మర్చిపోవద్దంట? పుట్టింటి సరుకు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? లోకంలో నుంచి వచ్చావు కదా, దీన్ని మాత్రం మర్చిపోవద్దే. ఈరోజు అనేక మంది ఆ పుట్టింటి సరుకుని మర్చిపోలేకపోతున్నారు. ఇదే చీకటి, ఇదే నిద్రావస్థ. కనుక నిద్రలో ఉన్న నీవు మేల్కో. నిజంగా నీ గురి పరలోకమే అయితే ప్రభువు రాక కొరికే నీవు సిద్ధపడటానికి పూనుకుంటే నిద్రలో నుంచి మేల్కో.
కనుక గమనించండి, ఈ అజ్ఞాన స్థితి నుంచి విడుదల పొందాలి. కనుక దేని తెలుసుకోవాలి అంటే దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. కనుక దేవుని చిత్తమేంటో ఎరిగిన వారమై ఉండాలి. కనుక మొట్టమొదటి సంగతి ఏంటిది? వెలుగు. రెండవ సంగతి, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ మనం వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? ఎప్పటి వరకు వెలుగును గురించి విన్నాం. మరి వెలుగు సంబంధవా చీకటి సంబంధవా? పౌలు గారు అంటున్నటువంటి మాట, మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాము. రాకడకు సిద్ధపడే మనము. ఒకవేళ నువ్వు సిద్ధపడే అనుభవం లేకపోతే నువ్వు చీకటి సంబంధి అయి ఉండవచ్చేమో, కానీ రాకడకు సిద్ధపడు ప్రతి వ్యక్తి కూడా వెలుగు సంబంధే. ఆ అనుభవంలో, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే దేవుని యొక్క చిత్తము. ఎవరి చిత్తము? దేవుని యొక్క చిత్తము. దేవుడు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏంటిది అంటే మంచిది, నిజమైంది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది అంటే అది మంచిది, యథార్థమైనది. ఏంటిదండి? మంచిది, యథార్థముగా బ్రతకను ఉద్దేశించు వారు మాత్రమే దేవుని చిత్తము కొరకు కనిపెట్టగలరు, దేవుని చిత్త ప్రకారము నడవగలరు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఒక పరిశీలన చేసుకుంటే ఇంతకీ మనం వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? దశలోని పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు అంటున్నారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. పగటి సంబంధులునై ఉన్నారు. చాలండి, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. గమనించండి, రాకడి దినము, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునని పౌలు గారు తెలియచేస్తూ, దొంగ పగలరాడు. ఎప్పుడు వస్తారు? రాత్రిలే వస్తారు. వెలుగున్నప్పుడు రాడు దొంగ. ఎప్పుడు వస్తారు అంటే ఎవరికి తెలియకుండా ఉండటం కోసం చీకట్లో ఉన్నప్పుడే వస్తారు. అయితే గమనించండి, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తే మరి మీ పరిస్థితి ఏంటి అని మీరు భయపడతారేమో. గమనించండి, మీరు చీకటిలో ఉన్నవారు కాదు, వెలుగులో ఉన్నవారు కాదు. ప్రభు మీకు దొరలాగానే వస్తారు. ప్రభు దినము మీకు దొర వంటిదే, కానీ సిద్ధపడని వారికి, లోకములో ఉన్న వారికి, వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి వారికి అది ఎలాంటి దినము అంటే మరి దొంగ వచ్చినట్లు వచ్చేటువంటి దినము అంటూ పౌలు గారు తెలియచేస్తున్న వారై ఉన్నారు. ఇంతకీ మనము వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులమైతే ప్రభు దినము దొంగ వంటిది కాదు, మనకి ఎలాంటిది అంటే రాకడ వంటిది. ప్రియమైన వాళ్ళరా, సొదొమ గొమొర్రా పట్టణంలో చేయబోతున్న సంగతి ఎవ్వరికీ తెలియచేయలేదు, కానీ దేవుడు ఎవరికి తెలియజేశారు అంటే అబ్రహాం గారికి తెలియజేశారు. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచదనా చెప్పకుందనా అంటూ తెలియచేశారు. ప్రియమైన వాళ్ళారా, దైవజనులు పాడిన పాటలో చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదే అనుచున్నది. వధువు సంగమునకు చెప్పకుండా వరుడైనటువంటి ప్రభువు ఏది తెలియచేయరు. తన రాకడ దినము కూడా సిద్ధపడినటువంటి వధువుకు, ఎవరికండి? సిద్ధపడినటువంటి వధువుకు తెలియచేయువారై ఉన్నారు. కనుక అప్పుడు అది తెలియచేయబడ్డప్పుడు ఈ సిద్ధపడ్డటువంటి వారు వెలుగులో ఉన్నవారే కానీ ఎక్కడున్నవారు కాదు అంటే చీకటిలో ఉన్నటువంటి వారు కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, ప్రభు రొమ్మును నీవు ఆనుకున్నప్పుడు మాత్రమే ఆ సంగతిని నీవు తెలుసుకోగలవు. అలా ఆనుకోగలిగిన స్థితి నీకుంటే నీవు వెలుగు సంబంధివే. లోకం రొమ్మును అనుకుంటున్నావా? ప్రభు రొమ్మును అనుకుంటున్నావా? లోకముతో నింపబడేటువంటి భ్రష్టత్వము, దీని నుంచి విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక రెండవదిగా మనం చూచిన వారమైతే ధ్యానించడానికి పూనుకుంటే నిద్ర. అంతటిలోను నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు. గమనించండి, నిద్రపోయేటువంటి వారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి వేళ నిద్రపోతారు. అంటే నిద్రపోయేటువంటి వారు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా? చీకట్లో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, నిద్రపోయేటువంటి వారు చీకట్లో ఉన్నవారు. నిద్రపోయేటువంటి వారికి వాస్తవము తెలియదు. నిద్రపోయేటువంటి వారు వెలుగులో లేరు. వెలుగు గ్రహింపు నిద్రపోయేటువంటి వారికి లేదు. మేల్కొన్న వారికి వెలుగు యొక్క గ్రహింపు ఉంటుంది. నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రులు నిద్రపోతారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గమనించండి, చాలా మంది సంఘములో ఉన్నప్పటికీ గ్రహింపు లేని వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే గ్రహింపు లేని వారిగా ఉన్నారు. ఇదే నిద్రావస్థ. ఇదేంటిదండి? నిద్రపోతున్నటువంటి స్థితి. కనుక గమనించండి, నిద్రపోయేటువంటి వారు
ఎప్పుడు నిద్రపోతారు అంటే రాత్రిపూట నిద్రపోతారు. అలాగే నిద్రపోతున్న వారందరూ కూడా చీకటి సంబంధులే. 5:5 మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను చదవండి. పగటి సంబంధులనై ఉన్నారు. చదవండి. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె. గమనించండి, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అమ్మ గమనించండి, చీకటి పోయేటువంటి వారు నిద్రపోయేటువంటి వారు ఎప్పుడు నిద్రపోతారు? చీకటి పడిన తర్వాత నిద్రపోతారు. కనుక నిద్రపోయేటువంటి వారు ఏ సంబంధులు అంటే చీకటి సంబంధులు. ఇప్పుడు నేను చెప్తున్న మాట శరీర సంబంధమైన నిద్ర కాదు సుమ. ఏ నిద్ర కాదు? శరీర సంబంధమైన నిద్ర కాదు. ఇందాక మీకు చెప్పినటువంటి వెలుగు భూ సంబంధమైన వెలుగు కాదు. అలాగే ఈ నిద్ర శరీర సంబంధమైనటువంటి నిద్ర కాదు. ప్రమందు ప్రియమైన వాళ్ళని గమనించండి. కనుక చెడ్డ కార్యములు కలిగినటువంటి వారు మరి నిద్రపోతున్న వారే, వారు చీకటి సంబంధులే. అలాగే మనం చూస్తే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 19. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. ఇందువలన చదవండి. మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించితిరి. గమనించండి అమ్మా, తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. క్రియలు చెడ్డవి. అవేంటిది అంటే చీకటి. ఇప్పుడు చెడ్డ క్రియలు కలిగినటువంటి వారిది నీది తప్పు, నీది లోపము అని చెప్తే దాన్ని అంగీకరిస్తారా? ప్రియమైన వాళ్ళరా, హేరోదు తన తమ్ముని భార్యను ఉంచుకున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను గారు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే తీసుకొచ్చి తలగొట్టించారు. దేన్ని అంగీకరించలేదు? వెలుగును అంగీకరించలేదు, వాస్తవాన్ని అంగీకరించలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కనుక వెలుగు దిద్దుబాటుని తెలియజేస్తుంది, సరిచేసుకోవటాన్ని తెలియజేస్తుంది, సిద్ధపడే స్థితిని తెలియజేస్తుంది. గమనించండి, చీకటి సంబంధులైనటువంటి వారు మరి చెడ్డ క్రియలు కలిగినటువంటి వారు చీకటిని ప్రేమిస్తారు కానీ వెలుగును ప్రేమించలేరు. కనుక చెడ్డ క్రియలు కలిగిన వారు అందరూ కూడా చీకటి సంబంధులే. ఏంటి చెడు అంటే దేవునిది దైవ సంబంధము కానిదంతా కూడా చెడుగే. ఏంటిదండి? దైవ సంబంధము కానిదంతా కూడా చెడుగే. దైవ సంబంధము కాని ఆలోచన, తలంపు, చూపు, మాట, ప్రవర్తన, బ్రతుకు ఇదంతా చెడుగే. ఇందాకే మనం చెప్పుకున్నాం, దేవుడు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైనటువంటి మంచితనము. దేవుడు ఆత్మయే ఉన్నారు. ఆత్మ యొక్క కార్యములో ఒక కార్యం ఏంటి అంటే మంచితనము. ఏంటిది అంటే మంచితనము. కనుక గమనించండి, ప్రభునందు ప్రియమైన వారలారా, చూపులో చెడు లేకపోవుట, తలంపులో చెడు లేకపోవుట, మాటలో చెడు లేకపోవుట, ఆలోచన విధానములో గమనించండి మంచి లేకపోవుట, చూపులో మంచి లేకపోవుట, తలంపులో మంచి లేకపోవుట, మాటలో మంచి లేకపోవుట, బ్రతుకులో మంచి లేకపోవుట, ప్రవర్తనలో మంచి లేకపోవుట, ఇదంతా కూడా ఏంటిది అంటే చెడ్డ కార్యములే. ఇందాకే మీకు చెప్పాను, మన దృష్టికి అది మంచిదేమో కానీ దేవుని దృష్టికి మాత్రం చెడ్డది. వెలుగు ఇంటి వారికి మంచిదైతే దొంగకి అది చెడ్డది. అలాగే గమనించండి, నీ క్రియలు నీ అవసరమును బట్టి నీకు మంచిగా కనిపించవచ్చేమో కానీ అవి సత్య దూరం అయితే అవి దేవునికి ఎలాంటివి అంటే చెడ్డవి. కనుక చెడ్డ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు సంధించువారై ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టరండి. చివరికి మరణములో విడిచిపెట్టలా, పాతాళమునికి వెళ్ళినా కానీ వారిని విడిచిపెట్టట్లా. దేవుని యొక్క ప్రేమ సముద్రము యొక్క అల్లను గాలి ఎలాగూ రేపుతుందో ప్రతి ఒక్కరి అంతరంగమును, చెడులోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని, ఆయనకు దూరస్తులైన ప్రతి ఒక్కరిని, అజ్ఞానములో ఉన్న ప్రతి ఒక్కరిని నా ఇష్టమే నెరవేరాలి, నా చిత్తమే నెరవేర్చాలి అంటూ మొండితనము కలిగి దేవునికి దూరస్తులుగా వెళుతూ భ్రష్టత్వమునికి వెళ్ళిపోతున్న వారిని సహితము దేవుని చిత్తం ఏం చేస్తుంది అంటే సంధిస్తూనే ఉంది.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి. కానీ అంగీకరించేటువంటి స్థితి మానవునికి లేదు, గ్రహించేటువంటి స్థితి మానవునికి లేదు. కారణం ఏంటంటే వారు దేన్ని ప్రేమించారు అంటే చీకటిని ప్రేమించారు. వారు దేన్ని ప్రేమించారు అంటే తమ చెడ్డ లక్షణమునే ప్రేమించారు. అందును బట్టి వారు దేన్ని అంగీకరించలేదు అంటే వెలుగును అంగీకరించలేదు, దేవుని యొక్క ప్రేరేపణను అంగీకరించలేదు, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించలేదు, దేవుని యొక్క నడిపింపును అంగీకరించలేదు, దేవుని యొక్క ఉద్రేకమును అంగీకరించలేదు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇట్టి వారందరూ కూడా దేంట్లో ఉన్నారు అంటే నిద్రలోనే ఉన్నారు. ఇట్టి వారందరూ కూడా దేని సంబంధులు అంటే చీకటి సంబంధులే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అది మాత్రమే కాదండి, అనేక మంది వెలుగు మీద తిరుగుబడేవారు కూడా ఉన్నారు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనము. యోబు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనము. 24:13. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. చాలండి, ప్రారంభం నుంచి ఉన్నదేనండి. లోకాది నుంచి ఉన్నటువంటి అనుభవమే వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి అనుభవం, వెలుగయ్యున్నటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసే అనుభవం, వెలుగయ్యున్న దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసేటువంటి అనుభవము. ప్రభునందు ప్రియమైన వారులారా, దేని మీద తిరుగుబాటు అంటే వెలుగు మీద తిరుగుబాటు, దిద్దుబాటు, వాక్యమును బోధించే వారి మీద తిరుగుబాటు, బుద్ధి వాక్యమును బోధించే వారి మీద తిరుగుబాటు. అప్పుడు వారి బోధకుల మీద తిరుగుబాట, దేవుని మీద తిరుగుబాట? దేవుని మీదే తిరుగుబాటు కదా. కనుక దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము. అది కేవలము ఎదుటి వారికి మాత్రమే కాదండి, బోధించేటువంటి బోధకుని కూడా అన్వయింపబడుతుంది అనే సంగతి మనం గమనించాలి. రెండంచులు కలిగినటువంటిది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఇలాగూ మనం చూచిన వారమైతే వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి వారే. ఈ బోధ నాకు కాదు ఇతరులకే అనుకుంటూ బోధకుడు బోధిస్తే ఆ బోధకుడు వెలుగు మీద తిరుగుబాటు చేయించు. నీకు బోధ చేసుకోవా? పౌలు గారు అంటున్నటువంటి మాట. కనుక నీ బోధ ఇతరులకే కాదు, ఎవరికంటే నీకు కూడా సుమా. ప్రియమైన వాళ్ళరా, అలాగూ చేసుకోకపోతే ఆ బోధకుడు ఎవరు అంటే వెలుగు మీద తిరుగుబాటు చేసేవాడే. దేని మీద అండి? వెలుగు మీద. మరి వెలుగు మీద తిరుగుబాటు చేసేవారందరూ కూడా ఎవరు? చీకటి సంబంధులే, నిద్రపోతున్నటువంటి వారే, నిద్రస్థితిలో ఉన్నవారే. వీరు లెగవకపోతే ఈ నిద్ర వారిని దేనిలోనికి తీసుకుని వెళుతుంది అంటే మరణంలోనికి తీసుకుని వెళ్ళేదై ఉంది. మరొక సంగతిని చూద్దాం నిద్రను గురించి. మరి ఒక హెచ్చరిక నిద్రపోతున్న వారికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. గమనించండి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, చీకటి కార్యములలో పాలివారై ఉండక. నిష్ఫలమైన అంటే చీకటి కార్యములను బట్టి ఎవరికి ప్రయోజనము లేదు. మానవుని యొక్క ఆత్మకు ఏమి లేదు అంటే ప్రయోజనము లేదు. శరీరమునకు ప్రయోజనం ఉండొచ్చేమో కానీ ఆత్మకు ప్రయోజనం ఉండదు. కానీ ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక ఇది దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. వెలుగు సంబంధులు ఈ మాటను అంగీకరించగలరు, వెలుగు సంబంధులే ఈ మాటను గ్రహించగలిగినటువంటి వారై ఉన్నారు. కనుక ఆత్మ సంబంధి లేక వెలుగు సంబంధి లేక దైవ సంబంధి ఏ ప్రయోజనాన్ని చూస్తారు అంటే తన ఆత్మీయ ప్రయోజనాన్ని చూస్తారే కానీ శరీర ప్రయోజనాన్ని చూసుకోరు సమా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యం పెట్టి శరీర ప్రయోజనం చూచు ప్రతి ఒక్కరూ కూడా పతనమైపోతున్న వారని గమనించాలి. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆత్మీయ స్థితిని నిర్లక్ష్య పెట్టాడు, శరీర స్థితిని దృష్టించిన వారై ఉన్నారు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, నీ కావలసినంత సంపాదించి కొట్లో పెట్టానంటే దేవుడు అంటున్న మాట ఏంటో, ఒప్పించోడా, నీ ప్రాణం నీది కాదు కదా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను ఇచ్చేయి, అప్పుడు నువ్వు సంపాదించినంత ఎవరిదవుతుంది? గమనించండి, ఇతని దృష్టి అంతా ఏ ప్రయోజనం మీద ఉందంటే శరీర ప్రయోజనం మీదే ఉంది సుమా. కనుక గమనించండి,
కనుక భూసంబంధ నిష్ప్రయోజనమైనటువంటి నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో మీరేమై ఉండొద్దు అంటే పాలువారై ఉండొద్దు. అట్టివారు నిద్రపోతున్న వారే, అట్టివారు చీకటిలో ఉన్నటువంటి వారే. ఇప్పుడు ఒక పరిశీలన చేసుకోండి. ఇందాక వెలుగును చూచాం, ఇప్పుడు చీకటిని చూచాం. నీ అనుభవం ఏంటి? నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? వెలుగులో ఉన్నటువంటి వారు మెలకువగా ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు నిద్రపోతున్నవారు. ఇక వాక్యం ఏంటి అంటే, నిద్రపోతున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము. నువ్వు మెలకువగా ఉన్నాననుకుంటున్నావు, కానీ నీవేమయ్యావు అంటే నిద్రపోతున్నావు, మెలకువగా లేవు. నువ్వు లే, మృతుల్లో నుంచి లే. క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఏంటి మృతులు, ఏంటి మరణం అని మనం చూసిన వారమైతే ఎఫెసీ పత్రిక 3వ అంశము మృతులు లేక మరణము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధములు, పాపములు ఏంటిది అంటే మరణమును కలగచేసేవే, చావునకు కారణము. మానవుని, మరి మరణము లేని మానవుని, జీవము కలిగినటువంటి మానవుని మరణములోనికి నడిపించింది ఏంటిది అంటే పాపము, అపరాధము. పాపము, అపరాధము. కనుక పాపములో మునిగినటువంటి వారు, పాపములో బ్రతుకుచున్నటువంటి వారు, వారు మరణించిన వారు అనే సంగతి గమనించాలి. ప్రియమైన వారులారా, అపరాధములతో బ్రతుకుచున్నటువంటి వారు, వారు మరణములో ఉన్నవారు, మృతులు అనే సంగతి గమనించాలి. లోకములో బ్రతుకుతున్నామని పేరు వారికి ఉన్నదేమో, కానీ దైవ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాట మృతులు. ప్రభునందు ప్రియమైన వారులారా, అలాగే మనం పరిశీలన చేసుకుంటే నామకార్థ సంఘముతో మాట్లాడుతూ ప్రభు అంటున్న మాట, సాధ్య సంఘముతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము సాద్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా నీవు జీవించుచున్నావని పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతో తెలుసునా, కిటుకు విడగొట్టెద జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. ఎలా తెలిసింది నీవు మృతుడివని? నీ క్రియలను బట్టి తెలిసింది. నీ క్రియల్లో ఏమి లేదు అంటే జీవము లేదు. ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయనలో జీవముండును. ఇక్కడ ఏ జీవాన్ని గురించి చెప్పబడింది అంటే వాక్యములో ఉన్న జీవాన్ని గురించి చెప్పబడింది. ప్రియమైన వారులారా, గమనించండి. ఇప్పుడు సంఘము, విశ్వాసి యొక్క బ్రతుకులో ఏమి లేదు అంటే వాక్యము లేదు. చేతిలో బైబిల్ ఉంది, సంఘములో బైబిల్ ఉంది, బోధలో బైబిల్ ఉంది, కానీ బ్రతుకులో ఏమి లేదు అంటే వాక్యము లేదు. అంటే ఏమి లేదు అంటే జీవము లేదు. కనుక ఈ జీవము లేని క్రియలు, ఈ క్రియల్లో ఏమి లేదు అంటే జీవము లేదు. అందుకు బట్టి నీవెవరు అంటే మృతుడవు. నీవెవరవు? మృతుడవు. ఇలాంటి స్థితి కలిగిన వారందరూ కూడా మృతులే. గమనించండి, పాపము, అపరాధుల్లో ఉన్నటువంటి వారు మృతులే. అలాగే వాక్యము బ్రతుకులో లేనటువంటి విశ్వాసులు అనుకుంటున్నటువంటి వారు, సంఘము అనుకుంటున్న వారు కూడా ఎవరు అంటే మృతులే వాక్యమును బట్టి. ఇంతకీ పాపమేంటి? యోహాను గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతున్న మాట ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటిదండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రియమైన వారులారా, ఆ పాపానికి వచ్చే జీతం ఏంటి? రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. మన ధ్యానాంశం మరణము. జాగ్రత్తగా వినండి. మరణము లేక మృతులు,
కనుక ఎవరు మృతులు అంటే పాపము అపరాధములో ఉన్నవారు మృతులు. ఎవరు మృతులు అంటే తమ క్రియల్లో జీవము లేనివారు, అనగా వాక్యము లేనివారు ఎవరు అంటే మృతులు. కనుక క్రియల్లో వాక్యము లేకపోవట ఏంటిది అంటే పాపమే. కనుక ఆజ్ఞాతిక్రమము, దేవుని యొక్క మాటను మీరుట ఏంటి అంటే పాపము. ఆ పాపము యొక్క ఫలితం ఏంటి అంటే మరణము. ఏంటిదండి? మరణము. మన ధ్యానాంశము శరీర మరణం కాదండి. శరీర మరణము తాత్కాలికమైనది. రెండవ మరణం ఉంది. ఈ మరణము గ్రహింపు అందరూ లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ రెండు మరణములు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకటి శరీర మరణము, రెండవ మరణము ఆత్మ సంబంధమైంది. ఇంకా చెప్పాలంటే ఆ మరణము నిత్యమైనది. ఏంటిది? నిత్యమైనది అంటే నిశ్చయమైనటువంటిది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఈ ధ్యానాంశము లేక ఈ మూడవ మరణం ఏంటి అంటే నిత్య మరణము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ పరలోకమందున్న మరణము 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చాలండి. రెండవ మరణం ఏంటి అంటే నరకము. ఈ రెండవ మరణము నిత్య మరణము. ఏ మరణము? మానవుని యొక్క శరీర మరణమైన తరువాత మానవునికి మరొక మరణం ఉంది. అది నిత్య మరణము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ మరణములోనికి వెళ్ళకుండా ఆ నిత్య మరణం ఏంటి అంటే నరకము. ఆ నిత్య మరణమైన నరకములోనికి వెళ్ళకుండా తప్పించుట కొరకే నేటి కాలము యొక్క బోధ, ప్రభు యొక్క ప్రయాస. ఎల్ల వారిని రక్షించుట కొరకు ఎన్నో తెప్పులు పడుచున్నాను. 100 సంవత్సరములు నోవహు గారు గడ్డం పట్టుకొని బతిలాడిన ఆ కాలంలో ఉన్నవారిని, అలాగే లోతు గారు ఆ కాలంలో ఉన్న తన అల్లుడిని గడ్డం పట్టుకొని బతిలాడిన నేటి కాలమున దైవ సేవకులైనటువంటి వారు తమ్మును తాము తగ్గించుకొని బ్రతిమలాడుతూ ఉన్నది దేని కొరకు అంటే ఆ నిత్య మరణము లేక నరకము నుండి తప్పించుట కొరకే. ప్రభునందు ప్రియమైన వారులారా, పాపము దేనిలోనికి నడిపిస్తుంది అంటే దానిలోనికి నడిపించేదై ఉన్నది. అలాగే మనం చూస్తే 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, పిరికివారును చదవండి, అవిశ్వాసులను, అక్కడ నరకానికి వెళ్ళే వారి జాబితా మనకు కనబడుతుంది. అసహ్యులను. ఆ నరకాన్ని గురించి అక్కడ చెప్పబడ్డ మాట ఏంటి అంటే ఇది రెండవ మరణం. ఏ మరణం అండి? రెండవ మరణం. ఏ మరణము? ఇప్పుడు ఒక పరిశీలన చేసుకోండి. నీ భయము శరీర మరణమును గురించా, ఆత్మ మరణమును గురించా? శరీర మరణమును గురించా, ఆత్మ మరణమును గురించా? ఒక సందర్భంలో ఒక డాక్టర్ గారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ఆ డాక్టర్ గారు అంటున్నటువంటి మాట, మరణాన్ని మేము తప్పించలేం. మరణాన్ని మేము ఏం చేయలేము? తప్పించలేం. మేము దేవుళ్ళం కాదు కదా, మరణాన్ని తప్పించలేం. కానీ వాడు చచ్చిపోతున్నారని తెలిసినా కానీ ఏముందులే ధైర్యంగా ఉండు అంటే ఎలా సిద్ధపరచాలి అంటే వాడిని కృంగజేయటం కాక ధైర్యంగా మరణం కొరకు సిద్ధపరిచేటువంటి పని మాత్రం మేము చేస్తాము అన్నాడు డాక్టర్ గారు. దేనిని? మరణం అంటే భయపడకుండా ధైర్యంగా సిద్ధపడటం కొరకు పేషెంట్ని మేము ఏం చేస్తాము అంటే సిద్ధపరుస్తాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మానవుడైనటువంటి ఒక డాక్టర్ చెప్పినటువంటి మాట. ఈరోజు ఒక విశ్వాసిగా ఆలోచించు. 2 మరణములు నీ ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఒక మరణము శరీర సంబంధమైంది, రెండవ మరణం ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైన జీవితమును గురించి ప్రభు పలుకుతున్న మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీర జీవనం ముగించుకుంటే కానీ ఆత్మజీవనంలోనికి వెళ్ళలేం. శరీర జీవనము క్షయమైపోయేదైతే ఆత్మజీవము అక్షయమైంది. శరీర జీవనము తాత్కాలికమైందైతే ఆత్మజీవనము నిత్యమైనటువంటిది. కనుక ఆ నిత్యత్వములోనికి వెళ్ళటానికి అది నిత్య మరణము కావచ్చు, నిత్య జీవము కావచ్చు. శరీర మరణము ఒక మార్గము, శరీర మరణము ఒక మార్గం. అందును బట్టి భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు దేనికి భయపడరు అంటే మరణానికి భయపడరు. మరణము కాదీ బాధ, మార్గము విడిచని పోవా,
పరమ భక్తులకు మరణము కానే కాదు, పరమ భక్తులకు మరణము కానే. పరమభక్తులైనటువంటి వారికి అది మరణం కాదు, ఒక మార్గము. దేనిలోనికి వెళ్ళటానికి? నిత్యత్వములోనికి వెళ్ళటానికి. దేనిలోనికండి? నిత్యత్వములోనికి వెళ్ళటానికి. నేను అక్కడ సంపాదించుకున్నానయ్యా, నాకు అక్కడ నిత్య నివాసం ఉందయ్యా, దానిలోనికి వెళ్ళటానికి ఇది ఒక మార్గము. కనుక భక్తులైనటువంటి వారికి మరణము బాధ కాదు, మరణము భయము కాదు. మరణము బాధ కాదు, మరణము భయం. కనుక పరలోకములో ఎవరైతే సంపాదించుకోలేదో, ఎవరో భూలోకమునే గురిగా పెట్టుకున్నారో వారికి మాత్రమే మరణము భయము కలిగించేది, బాధ కలిగించేది. కనుక పరలోకాన్ని గురిగా పెట్టుకున్న వారి భక్తులుగా చెప్పబడతారు. భక్తులైనటువంటి వారికి మరణము బాధ కాదు, భయము కాదు. కనుక గమనించండి, వారు దేని కొరకు సిద్ధపడ్డారు అంటే నిత్య నరకమును తప్పించుకొని నిత్య జీవము కొరకు వారు సిద్ధపడ్డారు. కనుక వారికి మరణము బాధ కాదు, భయము కాదు. 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది వెలుగు, రెండవది ఏంటిది? నిద్ర, మూడవది ఏంటిది అంటే మరణము. ఏలయనగా నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. మృతుల్లో నుండి. నేటి కాలం ముందు అనేక మంది బోధలు వింటున్నప్పటికీ తమ ప్రవర్తన మార్చుకోలేని వారిగా ఉన్నారు. వారు మరణంలో ఉన్నారు, వారు ఇంకా లెగవరు అన్నమాట. వారు దేనికోసం సిద్ధపడుతున్నారు అంటే నిత్య నరకం కోసం సిద్ధపడుతున్నారు. ఈరోజు వాక్యం ఎరిగినటువంటి నీవు వారితో ఏకమై ఉన్నావు, కానీ నీవు నిద్రపోతున్నావు. కొంతమంది నిద్రపోవటానికి మాట సరిపోతుంది, కొంతమంది నిద్రపోతున్న వారిని లేపటానికి తట్టాల్సి వస్తుంది, కొంతమందికి ఎంత గోల చేయాల్సి వచ్చిద్దో. ఎరుగులెక్కి తొక్కినా కానీ లేగరు కొంతమంది. కానీ నిద్రపోతున్న వారే, కానీ అలాంటి ప్రయత్నం చేయాలి. ఇట్టి వారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, లెగు. దేనిలో నుంచి లెగు? నిద్రలో నుంచి లెగు. దేనిలో ఉన్నావు అంటే చీకట్లోనికి వెళ్ళిపోయావు. ఆత్మీయ స్థితి, ప్రభు రాకురికి సిద్ధపడాలనుకున్నావు, కానీ లోకముతో ఏకమైపోయావు. నిద్రలోనే ఉన్నావు కదా, సరి చేసుకో. జాగ్రత్త సుమా. ఈరోజు ప్రభు వస్తే నీవు చీకట్లో ఉంటే ప్రభు రాక నీకు దొంగ రాకడే కదా, అప్పుడు నువ్వు ఎలా వెళ్ళగలవు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాక కొరకు సిద్ధపడినటువంటి వెళ్ళిన 10 మంది కన్యకల్లో 10 మంది నిద్రపోయారండి. లేచారు, కానీ 5 వెళ్ళారు, 5 వెళ్ళలేదు. జాగ్రత్తగా మనం చూస్తే వెళ్ళలేని 5 కూడా అంతరంగముగా ఇంకా నిద్రలోనే ఉన్నారు, ఇంకా మరణంలోనే ఉన్నారండి. వారు మరణించిన వారు. లేచామనుకుంటున్నారు, కానీ వారు దేనిలో ఉన్నారు అంటే మరణములో ఉన్నారు. దేనిలో ఉన్నారండి? మరణములోనే ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ప్రేమ తగ్గకుండా చూసుకోండి. ఏం తగ్గింది వారికి? ప్రేమ తగ్గింది. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నారు పౌలు గారు. ప్రభు రాక ఆలస్యమైన కొలది సంఘానికి ప్రభువు మీద ఉన్న నిజమైన విశ్వాసికి, వధువుకి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ పెరుగుతుందే కానీ ఏమవదు అంటే తగ్గదు సుమా. కనుక గమనించండి, ప్రేమను వృద్ధి చేసుకోండి, పెంచుకోండి అని చెప్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈరోజు మన యొక్క అనుభవం ఏంటి? నిద్రపోతున్న నీవు మెల్కో. మేల్కొలుపుట కొరకే ఈ యొక్క వాక్యం అని గమనించండి. యోనా గారు నిద్రపోతుంటే ఓడ నాయకులు లేపాడు. ఓ నిద్రపోతా, ఏమొచ్చింది? లేచి మొరబెట్టు. ఏదో నిద్రపోయే టైమా? ఎంత ఉపద్రవం వస్తే ప్రతి ఒక్కరు వారి వారి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెందుకు సోమరిపోతులాగా నిద్రపోతున్నావు? లేచి మొరపెట్టు నీ దేవునికి. నిద్రపోతున్నటువంటి యోనా గారు లేపబడ్డారు. నేటి కాలం మనం నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ తండ్రి లేపుచున్న వారై ఉన్నారు, తట్టుచున్న వారైనా. లెగు. నిద్రపోతున్నటువంటి నీవు లెగు. నీ మీద క్రీస్తు ప్రకాశిస్తారు. నువ్వు చీకటి సంబంధివి కాదు, వెలుగు సంబంధివి. నువ్వు మెలుకుంటేనే కదా వెలుగును చూడగలవు. కనుక చనిపోయినటువంటి వారు వెలుగును చూడగలరా? ఇంకా చూడలేరు కదా. కనుక గమనించండి, ఎవరు దిద్దుబాటును అసహించుకుంటారో, తృణీకరిస్తారో, తిరుగుబాటు చేస్తారో, ఇక మేము మారము, నా పట్టే అన్నట్టు ఉంటారో వారు మృతుల వరుసలో ఉన్నవారే. వారి క్రైస్తవేతలు కావచ్చు, క్రైస్తవులు అనబడుతున్న వారు కావచ్చు సుమా. దిద్దుబాటును అసహించుకొని దిద్దుబాటును అంగీకరించని ప్రతి ఒక్కరూ మృతుల వరుసలో ఉన్నటువంటి వారే. కానీ ఆ వాక్యమును విని తుళ్ళిపడి లెగుస్తారు. కొందొక మాట వినబడగానే అలా లేచి దిద్దుకొని సరి చేసుకున్నటువంటి వారే ప్రకాశమానమైనటువంటి వెలుగును చూడగలరు.
క్రీస్తు ప్రభు యొక్క రాకడ మహిమను వారు చూడగలరు, ఆ మహిమను వారు పొందగలరు, ఆ మహిమలో ఏకీభవించగలిగిన వారై ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాగూ నిద్రావస్థలో నుంచి మేల్కొని ప్రభు రాక దర్శన దినమందు ఆయన మహిమలో నిలిచి ఉండగలిగిన ధన్యత దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభావితమైన వాక్యమును దీవించము, మా అందరి హృదయములో మీ కొరకు ఫలింపచేయము. ప్రవ్వా, నేటి కాలం ముందు ఎంతమంది నిద్రావస్థలో ఉన్నారో, ఎంతమంది మరణావస్థలో ఉన్నారో, ఎంతమంది చీకటిలో ఉన్నారో ప్రవ్వా, అయా వారిని దర్శించము. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దని వేడుకొనుచున్నా. సముద్రము యొక్క అలలు గాలిని ఎలాగూ దేవా, సముద్రము యొక్క అలలను గాలి ఎలాగూ రేపుచున్నదో తండ్రి, నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని రేపము. చీకటి క్రియలో మునిగిపోతూ లోకమే శాశ్వతము అనుకుంటూ, భూ సంబంధమైన జీవితమే శాశ్వతము అనుకుంటూ దేవా మీకు దూరస్తులుగా ఉన్న వారిని రేపము. నా ఇష్టము నాది అనుకుంటూ మొండితనము కలిగిన స్థితిలో, గ్రహింపు లేని స్థితిలో మీరు సంధిస్తున్నప్పటికీ ఉన్నవారిని మీరే రేపము. ఎలా వారిని రక్షించుట కొరకు ఎన్నో తిప్పలు పడుచున్నానని సెలవిచ్చిన తండ్రి, నిద్రావస్థలో ఉన్నవారిని, మరణస్థితిలో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, వాక్యపు వెలుగు లేనటువంటి వారిని, వాక్యము మీద వెలుగు మీద తిరుగుబాటు చేసేవారిని మీకు సమర్పణ చేస్తూ ఉన్నామయ్యా. మీరే మార్పును కలగచేయము. మీ దర్శన దినమందు ఆ మహిమ దినము కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, తన మహిమ రాకడ కొరకు మమ్మను ఆకర్షించుకున్నటకు మమ్మను సిద్ధపరచుచూ ఉన్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.